భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్దశంకరంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయని మధుసూదన్ ఆధ్వర్యంలో గణతంత్ర జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొదటి ప్రధాని నెహ్రూ హయాంలో మెదక్ తొలి నామినేటెడ్ ఎమ్మెల్యేగా వెంకట రాజేశ్వరి జోషి అని అంతటి మహానుభావుని గుర్తుకు తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలుగుదేశం ఆవిర్భవించిన కొన్నాళ్ల వరకు కాంగ్రెస్ కనుమరుగై కొన్ని సంవత్సరాలలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఇందిరా కాలనీ, ప్రియాంక కాలనీ కాంగ్రెస్ హయాంలోనే నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ పేర్కొన్నారు. అనంతరం ఆర్ఎన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ 50వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నప్పుడు ఇప్పటి మండల పార్టీ అధ్యక్షుడు రాయిని మధు నేను కలిసి ప్రచారం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందన్నారు. శంకరంపేట ఎమ్మెల్యే, ఎందుకంటే మన స్వతంత్రం వచ్చినప్పుడు ఈ శంకరంపేట ఎమ్మెల్యే వాళ్ళు లేరు. మెదక్ ఎమ్మెల్యే చూసిపాతులు ఒకడే నామినేట్ నెహ్రూ పీరియడ్లో. మరి శంకరంపేటకి ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. మరి ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ వచ్చినాక కనుమరుగు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, అంతే కదా పట్టణ. అయితే ఇప్పుడే పూర్వభయం వచ్చినట్టున్నది. ఇంతకుముందు వచ్చింది కానీ కొంత వచ్చి ఇప్పుడు ఈసారి పూర్తిగా స్వతంత్రం వచ్చినట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడు అభివృద్ధి జరిగినా శంకరంపేటలో గతంలో లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇందిరా కాలనీ అయింది, ఆ తర్వాత నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రియాంక కాలనీ అయింది. మరి మధ్యలో తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు ఏం కాలేదు అభివృద్ధి. ఏం జరిగినా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. మళ్ళీ ఆ తర్వాత కూడా మరి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది. మరి అభివృద్ధి అంటే కాంగ్రెస్ అంటే అభివృద్ధి. కాంగ్రెస్ అంటే ఏమదంటే అందరూ అంటారు ఒకటి, పడిలాని వాళ్ళు అంటే గిట్టని వాళ్ళు అంటే ఎవరు తెలుసా, మనకు అపోజిట్ వాళ్ళ స్వార్థం కోసం ఏమంటారు అంటే వాళ్ళే కొట్లాడతారు, భయ్ వాళ్ళు మనకేం చేస్తారు అంటారు. చిన్నగా మనకు సంసారంలోనే భార్య పిల్లలు తల్లులు సంసారంలో అమ్మ నాయనమ్మ తాత వీళ్ళందరం కలిసి ఒక సమిష్టి కుటుంబం. ఆ కుటుంబంలో పెద్ద మనిషి అన్ని బరువు. తర్వాత మా పెద్ద మనుషులు మళ్ళీ సురేందర్ రెడ్డి పటేల్ గారు కానీ మా పండరి సాగ కానీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇచ్చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. పూర్వ రోజులు తర్వాత మధు పటేల్ గారు కానీ నేను కానీ ఇదే 50వ గణతంత్ర వేడుకలు జరుపుకున్నప్పుడు కూడా మేము యూత్ కాంగ్రెస్లో పనిచేసి అప్పుడు సైకిళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలంటే మాకు పెద్ద మనుషులు చెప్తే సైకిళ్ళ మీద తిరిగి వచ్చిన సందర్భాలు కూడా మాకు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. మధ్యలో పోయినప్పుడు పంక్చర్ కూడా అయిపోయింది సైకిల్. కానీ మనకు ఈ కొత్త సంవత్సరం విజయంతో ఆరంభించినాం కాబట్టి ఇలాగే మనము ముందు జరుపుకునే ప్రతి ఎలక్షన్లు కూడా ఇట్లానే భారీ మెజారిటీ ఇచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రతి పదవికి మనం పోటీపడి ప్రతి పదవి మనం గెలుచుకొని కార్యకర్తలకు సామాన్యమైన ప్రజలకు మనం అందరము వారధిగా ఉండి వాళ్ళకు అవసరం ఉన్న అవసరాలను మనము భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా మనము అందరం కష్టం చేసి కాంగ్రెస్ పార్టీ మంచి పేరు తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడల్లా విజయంతోనే మనం రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం